నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మేమందరం కూడా చాలా బాగున్నామండి. మన అమృతం కార్యక్రమం అయితే చక్కగా ఆరోగ్యకరమైన వంటకాలతో, సాత్వికమైన వంటకాలతో ముస్తాబై ఈ రోజు కూడా ప్రతిరోజు లాగానే రెడీ అయిపోయి వచ్చేసింది అనమాట. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా నేర్చుకోవడానికి? చాలా మంది బయటికి వెళ్ళినప్పుడు మాకు చెప్తూ ఉంటారు, అమృతం ప్రోగ్రాం ద్వారా మేము వంటలు నేర్చుకుంటున్నాము అనే దానికన్నా కూడా వంటల గురించి చాలా విషయాలు నేర్చుకుంటున్నాము అని చెప్పేవాళ్లే మాకు ఎక్కువగా ఉన్నారండి. మాకు కావాల్సింది కూడా అదే. వంట ప్రాసెస్ ఏముంది చెప్పండి. పోపులు వేసుకుంటాము, వంటలు చేసుకుంటాము, ఇంకేదో చేస్తాము, స్వీట్లు చేస్తాము. అది సెకండరీ. ఎప్పుడు కూడా ప్రైమరీ ఎక్కడ ఉంటుంది అంటే మనము చేసే వంటల్లో ఏ పదార్థాలను వాడుతున్నాము, ఎంత హెల్దీ ఎలిమెంట్స్ ఉన్నాయి, హెల్త్ కాన్షియస్ గా మనం ఎలా చేసుకుంటున్నాము అనేది ముఖ్యమైన విషయం. ఎవరైనా కూడా ఈ ప్రోగ్రామ్ అనే కాదని ఎక్కడైనా ఎవరు వంట చేసుకున్నా కూడా ఇదే మెయిన్. ఆ తర్వాత ఇంకా ప్రాసెస్లు అవన్నీ కూడా అందులోకి వస్తూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ అందరూ మా ప్రోగ్రామ్ను ఆదరిస్తున్నందుకు. మరి ఈ రోజు అలా చక్కటి వంటకాలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పేశాను కదా, మొదలు పెట్టేద్దామా? అయితే మొదటి వంట నాకు చాలా బాగా ఇష్టమైనటువంటి వంట. అదేంటంటే వెలక్కాయ పచ్చడి. వెలగపండు అందరికీ తెలుసు కదా, ఎలిఫెంట్ యాపిల్ అంటూ ఉంటారు. ఏనుగు అంత బలంగా ఉంది అంటే ఎందుకు? వెలగపండు తినడం వల్ల. అంటే ఇందులో ఒక గమ్మత్తు కూడా ఉంది చూసారా. అంటే వెలగపండులోని గుజ్జు మొత్తం తీసుకొని కాయ అలాగే వదిలేస్తుందంట. అంటే అది ఎలా తీసుకుంది గుజ్జు, ఎక్కడ హోల్ కూడా కనిపించదంట, కానీ అందులో గుజ్జు మాత్రం ఉండదు. ఏదో మరి చెప్తూ ఉంటారు మ్యాజిక్ అని. అయితే మరి అటువంటి చక్కటి బలమైన వెలక్కాయతో ఈరోజు మనము వెలక్కాయ పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెలక్కాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతులు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 5, పచ్చిమిర్చి 4, పచ్చికొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, బెల్లం 1 కప్పు, వెలక్కాయ గుజ్జు 1 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్. వెలక్కాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే వెలక్కాయ అనేది మనకు బేసిక్ గా సీజనల్ పండు అని చెప్పొచ్చు. సీజనల్ ప్రకారంగా మనకు దొరుకుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. అందుకు వెలక్కాయ వచ్చినప్పుడే చాలా మంది దాంతో పచ్చడి తయారు చేసుకోవడము, స్వీట్ తయారు చేసుకోవడము చేస్తూ ఉంటారు. అయితే వెలక్కాయలో హై ఎనర్జీ అండి, మంచి వైటమిన్ సి ఉంటుంది. ఎందుకంటే సిట్రస్ కదా, మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అంటే మనకు వెలక్కాయ లాంటివి, ఇప్పుడు విటమిన్ సి అధికంగా ఉన్నటువంటి ఏ పదార్థాన్ని తిన్నా కూడా మనకు యాంటీ బ్యాక్టీరియల్ లాగా, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా మనకు పనిచేస్తుంది అనమాట. అలా ఏంటి, ఇది కూడా మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇది ప్రెగ్నెంట్ విమెన్ కి కూడా చాలా చాలా మంచిది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మంచిది. ఓవరాల్ గా ఇది ఎలిఫెంట్ యాపిల్ అంటూ ఉంటారు, వుడ్ యాపిల్ అని కూడా అంటూ ఉంటారు. వుడ్ యాపిల్ ఎందుకు అంటారు అంటే దాని కాయ అంటే పైన గట్టిగా ఉంటుంది కదా, ఒక చెక్కలాగా ఉంటుంది. సో అందుకు కూడా మనకు వుడ్ యాపిల్ అని పేరు వచ్చిందేమో. సో అటువంటి వెలక్కాయతో వెలగపండు, వెలక్కాయ, సో దాంతో మనము ఈరోజు చక్కగా పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. ఇది మన కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో అసలు తెలియదు, ఎలా చేయాలో కూడా తెలియదు అనమాట. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడవ్వాలి. ఇంకోటి కూడా ఉందండి, మనకు వెలక్కాయతో గాయాలు కూడా చాలా త్వరగా నయమవుతాయి అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మన ఒంట్లో ఉండేటువంటి, అది యాంటీ బ్యాక్టీరియల్ అనుకున్నాం కదా, సో మన ఒంట్లో ఉండేటువంటి 21 రకాల బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి ఉంటుందంట మన వెలక్కాయకి. సూపర్ కదండి. ఏదైనా మనకు నిమ్మకాయ, ఉసిరికాయ, వెలక్కాయ ఇవన్నీ అంటే విటమిన్ సి అధికంగా ఉండేవన్నీ కూడా ఆరోగ్యానికి అసలు మ్యాజికల్గా పనిచేస్తాయి. కానీ కొంతమందికి సిట్రస్ పడదు, జలుబు చేస్తూ ఉంటుంది, అది కూడా ఉంది. అంటే మెల్లిగా అలవాటు చేసుకుంటే బాడీకి సరిపోతుందండి. అలా అని దాన్ని పక్కన పెట్టేయకండి. ఓకే, బాండీ కూడా కొంచెం వేడైన తర్వాత మనం ఫస్ట్ కాస్త నూనె పోసేసుకుందాం లైట్గా. ఇది దేనికి అంటే మనం అదే మామూలు పచ్చడిలో మనం ఏం చేసుకుంటాం, ఫస్ట్ అన్ని పప్పులన్నీ కూడా వేయించేసుకుంటాం కదా, ఆ విధంగానే అంటే పచ్చడి ప్రాసెస్ ఇంతకుముందే చెప్పాను నేను. ప్రాసెస్ అనేది సెకండరీ, ఎలా చేస్తున్నాము ఏంటి అనేది, అసలు ఏమేమి వాడుతున్నాము అనేది ఇంపార్టెంట్. నూనె కాస్త వేగిన తర్వాత ముందుగా శనగపప్పు, కొన్ని మనం అప్పుడప్పుడు డ్రై రోస్ట్ చేసుకుంటాము, కానీ వెలక్కాయ పచ్చడికి మాత్రము ఇలా నూనె వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ధనియాలు, అలాగే కాస్త మినప్పప్పు వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం.
ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కొన్ని ఆవాలు, అంటే పోపులో ఆవాలు వేసుకుంటాము, కాకపోతే కొంచెం మనకు ఆవపిండి ఆ రుచి రావాలి అనుకుంటే మీరు ఇందులో కూడా కొంచెం ఆవాలు వేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయలు, ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. ఇది మనకు ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం మెంతులు, చిరు మెంతులు అంటాం కదా, ఎక్కువ చేదు రాకుండా లైట్గా మెంతులు వేసుకుంటున్నాం. ఇది ఇంకా ఆల్మోస్ట్ వేగిపోయింది అన్నప్పుడు మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము బాగుంటుందండి. అంటే వెలక్కాయ పచ్చడికి ఈ పచ్చి కొబ్బరి రుచి చాలా బాగుంటుంది. ఒకవేళ మీ ఇంట్లో పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వాడుకోండి. కొబ్బరి ఫ్లేవర్ బాగుంటుంది దీనికి. ఆ తర్వాత చివరిగా నువ్వులు. సో నువ్వులు కూడా మనకు ఎటువంటి పచ్చడి అయినా కూడా మనం నువ్వులు వేసుకుంటాం కదా, అంటే నువ్వులు లేనిదే పచ్చడికి ఒక అర్థం అంటూ ఉండదు. సో చక్కగా నువ్వులు వేసేసుకొని ఇలా ఒక్కసారి వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇలా చక్కగా పప్పులన్నీ వేయించేసుకున్నాం, పచ్చి కొబ్బరి కూడా వేయించేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే కాస్త ఉప్పు వేసేసుకుందాం. అంటే దీనికి సరిపడా ఉప్పు, అంటే టోటల్ పచ్చడికి సరిపడా ఉప్పు. ఆ తర్వాత ఎప్పుడు పులుపు ఉన్నటువంటి పదార్థాలు వాడినప్పుడు మనం ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటాం కదా, అలా ఇంత బెల్లం ముక్క వేసేసుకుందాం. ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఓవర్ తీపి కాకుండా చూసుకోండి చాలు. సో ఇప్పుడు దీన్ని మనము సాధ్యమైనంత వరకు నీళ్లు పోసుకోకుండా, లేదు అంటే కొంచెం నీళ్లు పోసుకొని ఒక 90% వరకు రుబ్బుకున్నా కూడా సరిపోతుంది. అలాగే ఇదిగోండి, ఇప్పుడు మీకు గుజ్జు తీసాను చూసారా, ఈ వెలక్కాయలోని గుజ్జు, ఇది మొత్తం మనం రుబ్బుకున్న తర్వాత చివరిగా దీన్ని అందులోకి వేసి ఒక 90% వరకు రుబ్బుకుంటే సరిపోతుంది. ఈ 2 పనులు నేను చేసుకుని వచ్చేస్తాను. ఓకేనా? చూసారా, ఇలా చక్కగా మనం మెత్తగా రుబ్బేసుకున్నాం. 90% వరకు చక్కగా రుబ్బేసుకున్నాం. అయితే ఇందులో మనం లైట్గా వాటర్ యాడ్ చేసాం. ఓకే, సో లైట్గా వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఒక 2 రోజులు 3 రోజుల వరకు బాగుంటుంది. ఒకవేళ నీళ్లు యాడ్ చేసి ఉండకపోతే గనక ఈజీగా 1 వీక్ ఉంటుంది. కానీ జనరల్గా ఏంటి అంటే నీళ్ళు యాడ్ చేయకుండా కొంచెం కష్టంగా ఉంటుంది. రాదేమో అనిపిస్తుంది మనకు, రాదు కూడా. ట్రై చేయండి, నీళ్లు సాధ్యమైనంత వరకు తక్కువగా యాడ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ పచ్చడి రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో ముందుగా కాస్త నూనె, ఇది మనం పోపులోకి మళ్ళీ పచ్చడి వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి. ఎందుకంటే మనకు ఈ వెలక్కాయలోని గుజ్జు పచ్చిగానే వేసాం కాబట్టి ఒక్కసారి మనం నూనెలో వేయించుకుంటే బాగుంటుంది. మరి ముందుగా నూనె కాస్త వేడైంది కాబట్టి ఆవాలు, అలాగే కాస్త మినప్పప్పు, అలాగే కాస్త జీలకర్ర, కొంచెం శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఆ తర్వాత కాస్త పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఏ వెలక్కాయ పచ్చడి ముద్ద ఏదైతే ఉందో దాన్ని ఈ పోపులోకి వేసేసుకుందాం. అంటే పోపుకు తగ్గట్టుగా వేసుకుందాం అండి, మొత్తం ఏం వేయట్లేదు.
ఇది ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఒక్క నిమిషం పాటు ఇలా వదిలేసామంటే చక్కగా ఈ పచ్చివాసన ఏమన్నా ఉంటే కూడా పోయి పోపు అంతా కూడా దీనికి బాగా పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. ఆల్బుకార్ పళ్ళల్లో విటమిన్ ఏ, సి, డి, విటమిన్ B6, B12, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, ఎముకల దృఢత్వానికి కూడా చాలా మంచిది. అందుకే ఆల్బుకార పళ్ళను మీరు మీ పిల్లలు తరచూ తినడం మొదలు పెట్టేసేయండి. మనం చక్కగా పోపు తయారు చేసుకున్నాము. పోపులోకి వెలక్కాయ పచ్చడి ఏదైతే రుబ్బుకున్నామో అది వేసేసుకున్నాము. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. ఓకే, ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి మా ప్లేట్ కూడా చూసారు ఎంత అందంగా ఉందో. మామూలు బౌల్స్ కాకుండా మేము ఈ వెలక్కాయ ఈ అవుటర్ లేయరే తీసుకున్నాం అనమాట. అంటే చెప్పాను కదా, ఈ వుడ్ యాపిల్ అన్నాం కదా, ఇవ్వండి సౌండ్ కూడా వస్తుంది. ఓకే, సో అందుకే ఏంటి అంటే మీరు ఈసారి మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చక్కగా ఈ పై భాగాన్ని పడేయకుండా జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసుకొని చక్కగా సర్వ్ చేసేసుకుందాం. అంటే ఇలా మీరు సర్వ్ చేస్తే చెప్పనక్కర్లేదు కూడా ఇది వెలక్కాయ పచ్చడి అని ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇలా చక్కగా మనం సర్వ్ చేసేసుకున్నాము. నోరూరించే వెలక్కాయ పచ్చడి రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వెలక్కాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతులు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 5, పచ్చిమిర్చి 4, పచ్చికొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, బెల్లం 1 కప్పు, వెలక్కాయ గుజ్జు 1 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్. వెలక్కాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసి వేడైన తర్వాత అందులో పచ్చిశనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మెంతులు, పచ్చి కొబ్బరి తురుము, నువ్వులు వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో సరిపడా ఉప్పు, బెల్లం, వెలక్కాయ గుజ్జుతో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేగాక రుబ్బుకొని పెట్టుకున్న వెలక్కాయ పచ్చడిని కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వెలక్కాయ పచ్చడి రెడీ. చూసారు కదా వెలక్కాయ పచ్చడి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. భలే ఉందండి. అంటే వెలక్కాయ పచ్చడి తిన్నప్పుడంతా ఒక మంచి ఫీలింగ్. నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టము. అది స్వీట్ రూపంలో తిన్నా, పచ్చడి రూపంలో తిన్నా. మళ్ళీ ఇంకో చిన్న టిప్ ఏంటంటే, ఒకవేళ ఇంత పులుపు తీసుకోలేకపోతే కనుక ఒక చిన్న బెల్లం ముక్క ఎక్కువ వేసుకోండి. అదొకటి నేను ఇచ్చే టిప్ అనమాట. చాలా చాలా బాగుందండి, సూపర్. ఓకే, తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు అరికల కొబ్బరి హల్వా. అరికలతో హల్వాలు కూడా చేసుకుంటున్నామా అనుకుంటున్నారా? అయ్యో, చాలా బాగుంటుందండి. అరికల కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరికెల కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన అరికెలు 1 కప్పు, గులాబీ రేకులు కొద్దిగా, బెల్లం తురుము 1 కప్పు, బాదాం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1/2 కప్పు. అరికెల కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అరికెల్ని మనం ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాం, పచ్చి కొబ్బరి తురుము రెడీగా పెట్టుకున్నాం. అంతే అండి, ఇది చాలా సింపుల్. అరికెల కొబ్బరి హల్వా అన్న అంటే ఇక్కడ ముఖ్యంగా మనం అరికెలు, కొబ్బరి ఈ రెండింటి కాంబినేషన్ లో ఒక హల్వా తయారు చేసుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే అరికెల గురించి మాట్లాడుకోవాలి. అరికెలు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా మంచిగా షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. తర్వాత క్యాలరీ కౌంట్ తక్కువగా ఉంటుంది, బరువు తగ్గచ్చు. మలబద్ధకం లాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా మనకు అరికెల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అనమాట. అలాగే వైరస్ల నుంచి కూడా, అంటే మన శరీరంలో రకరకాల వైరస్లు జనరల్గా కూడా ఉంటాయి, ఏదో రోగం వచ్చినప్పుడే కాదు. మనకి వైరస్ ఏదైనా ఉన్నప్పుడు ఆ వైరస్ని తరిమి కొట్టడానికి కూడా మనకు అరికెలు అనేవి అంటే ఒక మంచి కవచం లాగా పనిచేస్తాయి అనమాట. అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతూ వాటన్నిటిని కూడా తరిమి కొడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇది మనకు రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. అంటే కొంతమంది బేసిక్గా బ్లడ్ క్లీనింగ్
అనేటువంటి ఒక తత్వం మన బాడీలో ఉంటుంది. ఆటోమేటిక్గా బ్లడ్ క్లీన్ అవుతూ ఉంటుంది. కానీ కొందరికి అది ఉండదు. అందుకు మనకు అరికలు ఎక్కువగా తినడం వల్ల ఏంటి అంటే ఆటోమేటిక్ బ్లడ్ క్లీనింగ్ అనేది చాలా బాగా అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే బ్లడ్ ప్యూరిఫైడ్గా ఉంటుందో అప్పుడు ఆరోగ్యానికి డెఫినెట్గా మంచిది, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో అలా మనకి అరికెల్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈరోజు మనము పంచదార వాడట్లేదు ఎక్కడ కూడా, కేవలం బెల్లం మాత్రమే వాడుతున్నాము. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్, అంటే ఇందులోంచి ఒక హాఫ్ కప్ అరికెలు వేస్తున్నాను, ఉడికించిన అరికెలు. దాంతోపాటు దీంట్లో ఒక 1/2 భాగం మనము బెల్లం తీసుకుంటున్నాం. ఓకే, దీనితో దాంట్లో ఒక హాఫ్ భాగం అని చెప్పొచ్చు పచ్చి కొబ్బరి తురుము. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం సాధ్యమైనంత వరకు తక్కువ నీళ్లు పోసుకొని చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలనేది చెప్పేస్తా. ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తా. ఇలా చక్కగా మనము ఒక థిక్ పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో ముందుగా కాస్త నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసానండి. సో అంటే మనకి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి పనికి వస్తుంది. అలాగే ఆ తర్వాత మన ప్రాసెస్ కూడా ఇదే ప్యాన్లోనే చేసుకుంటున్నాం కాబట్టి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత జీడిపప్పు, అలాగే బాదం, ఈ రెండింటిని కూడా వేయించేసుకుందాం. ఓకే, ఇలా చక్కగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేయించేసుకున్నాం. మీరు ఇందులో ఇంకేదైనా పిస్తా అలాంటివి ఏమైనా కిస్మిస్లు అలా యాడ్ చేసుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నేతిలో చక్కగా వేగిపోయాయి కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని ఇదే బాండీలో కొంచెం నెయ్యి ఉంది చూసారా ఇక్కడ. సో దాంట్లోనే మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ అరికల, బెల్లం, పచ్చి కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇలా చక్కగా కలుపుకోవాలి. అంటే ఇలా కలుపుతూ కలుపుతూ మధ్యలో కూడా మనం ఇలా నెయ్యి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఇలా. ఇది కొంచెం మనకు దగ్గర పడాలి. అంటే మనకి ఇలా అంటుకోకూడదు ప్యాన్కి. ఇలా అసలు అంటుకోకుండా పూర్తిగా మన గరిటకు వచ్చేసేయాలి అది. ఓకే, దీంట్లో మనం కాస్త దాల్చిన చెక్క పొడి కూడా వేసేసుకుందాం. సో దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. యాక్చువల్గా ఇదొక్కటే మనము ఇంట్లో చేసుకునేటప్పుడు మిస్ అవుతూ ఉంటాం. దాల్చిన చెక్క పొడి కొంతమందికి ఇష్టం ఉండదని చెప్పి జనరల్గా మనం వెయ్యం, యాలకుల పొడే వేస్తూ ఉంటాం. కానీ దాల్చిన చెక్క పొడి వెయ్యండి, ఆ వంటలో ఆ డిఫరెన్స్ ఏంటో మీరే చూస్తారు. ఓకే, ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలా చక్కగా కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉంటారండి. మీ అందరి కోసం ఈ చిట్కా. మనము మొక్కజొన్న పొత్తుల్ని కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు నార్మల్గా ఉప్పు వేస్తూ ఉంటాం. దాంతోపాటు ఈసారి కాస్త పంచదార కూడా వేయండి, చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఈసారి తప్పకుండా ప్రయత్నించండి. మనం చక్కగా ఇలా అరికెల, బెల్లం, పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని నెయ్యి వేసుకుంటూ కలుపుకున్నాం. చూసారా? అంటే మనం గరిట కంటుకోవాలని చెప్పా కదా, ఇలా అనమాట. అంటే మనం ఎటు మూవ్ చేస్తే హల్వా కూడా అటు మూవ్ అవ్వాలి. అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను.
ఇంకా దీని టేస్ట్ మీరు ఎంత నెయ్యి యాడ్ చేస్తే అంత. అయితే ఇక్కడ కొంచెం అందంగా దీన్ని ఇంకా తయారు చేయాలి అనుకుంటే, మా ప్లేట్ చాలా అందంగా ఉంది, బట్ దీన్ని ఇంకొంచెం అందంగా తయారు చేయడానికి ఇలా గులాబీ రేకుల్ని చక్కగా ఇలా ప్లేట్లో డెకరేట్ చేద్దాం. చిన్నప్పుడు చక్కగా తినేవాళ్ళం కదండి, అంటే ఇప్పుడు కూడా తింటాం అనుకోండి. గులాబీ రెక్కలు ఎంత టేస్టీగా ఉంటాయో. దీంతో మనం బోల్డ్ రకాల వంటలు కూడా చేసుకుంటూ ఉంటాము, టీ చేసుకుంటూ ఉంటాము. ఓకే, ఆ తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ హల్వా ఏదైతే ఉందో దాన్ని మన ప్లేట్లోకి వేసేసుకుందాం. పైన నుంచి మనం ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పు బాదాంతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఇలా చక్కగా తీయగా సాత్వికమైన అరికెల కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరికెల కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన అరికెలు 1 కప్పు, గులాబీ రేకులు కొద్దిగా, బెల్లం తురుము 1 కప్పు, బాదాం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1/2 కప్పు. అరికెల కొబ్బరి హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన అరికెలు, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మెత్తగా రుబ్బుకున్న అరికెలు, బెల్లం, కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి దగ్గర పడేంత వరకు నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. చివరిగా దాల్చిన చెక్క పొడిని కూడా వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి రోజా పువ్వు రెక్కల్ని వేసుకుని ఆ తర్వాత మధ్యలో హల్వా వేసి పైనుంచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అరికెల కొబ్బరి హల్వా రెడీ. చూసారు కదా అరికెల కొబ్బరి హల్వా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కొబ్బరి వేశాక, బెల్లం వేశాక, అంత నెయ్యి వేశాక, దాల్చిన చెక్క పొడి వేశాక టేస్ట్ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఎక్కడికి వెళ్ళదు, ఇందులోనే ఉంటుంది. చాలా బాగుంది, చాలా చాలా రుచికరంగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాల్టి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.